right, map method with collect method. Okay, so here ఫిల్టరింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్లో నుంచి ఫిల్టర్ చేసి సర్టన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి బేస్డ్ ఆన్ ద కండిషన్ సర్టన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనకి ఇస్తుంది. ఇక్కడ మ్యాప్ ఏం జరుగుతుంది, ఇక్కడ మ్యాప్ గురించి ఏం చెప్పుకున్నాం, వీ డోంట్ నీడ్ టు రిమూవ్ ఆర్ వీ డోంట్ వాంట్ టు రిమూవ్ ఎనీథింగ్స్, బట్ ఉన్న ఎలిమెంట్స్లోనే మాడిఫై కానీ అప్డేట్ కానీ యాడ్ కానీ సమ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. Okay, let's try to understand one example so that you will get clarity on it. Okay, I have like employee salaries or list of employees we have already, you know, right, like you already practiced about it. So employee having list of salaries, for example all employees having salaries here, for example, just think. So I want to increase 1000 rupees for each and every employee salary. I want to increase 1000 rupees for each and every employee salary. So how can I do that? By using map. Okay na? So normally ela chestam dini for loop loki veltam. If list having employees list, just assume employee list or employee salary list. So in like JDK 1.7, how can we do that? So we need to iterate through for each loop or for loop, whatever. Employee salary list int I is equals to 0, I is less than employee list dot size, antena I plus plus, right? Then we are going to get like one salary at a time, so that since it is an integer salary is equals to, so employee salary list dot get of I value. Just syntax and ignore this naming conventions if you want. List. Okay, so that మనం ఈచ్ ఐటరేషన్లో ఒక సాలరీ వస్తుంది, సో దట్ యూ నీడ్ టు పర్ఫామ్ సమ్ అడిషనల్ ఆపరేషన్. సాలరీ is equals to salary plus 1000 rupees. What is the increment? I mean based on the increment, ఎంతైతే ఇంక్రిమెంట్ ఉందో ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో న్యూ సాలరీ వచ్చింది, ఇది అగైన్ నేను ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ అనదర్ లిస్ట్ అనేది మేక్ చేస్తాను. లైక్ న్యూ లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. న్యూ లిస్ట్ ఎంటీగా తీసుకుంటాం. ఫస్ట్ ఈ న్యూ లిస్ట్కి యాడ్ చేసుకుంటాం, అంతేనా. న్యూ లిస్ట్ డాట్ యాడ్ సాలరీ, అంతేనా కదా. సో ఫిల్టరింగ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, లైక్ హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్ రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, బేస్డ్ ఆన్ ద కండిషన్ కాదండి, ఉన్న ఎలిమెంట్స్ అలానే ఉంటాయి, బట్ అది మాడిఫై అవుతుంది అనమాట. సో ఇలానే మనకు లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఇది సాలరీ ఇంక్రిమెంట్ ఒకటి ఉంది కదా. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. దెర్ ఈజ్ లైక్ names list or employee names list, whatever. So we have another list here, some names unnai mana daggara. Okay, just think like this. So I want to make all names to like capitalize. So yesterday example em chusam, like class example lo మన బేస్డ్ ఆన్ లైక్ నాకు సెర్చ్ చేయాలి, ఓన్లీ టీతో స్టార్ట్ అయినటువంటి నేమ్స్ కావాలి, లేదంటే టీతో స్టార్ట్ అయిన నేమ్ కాకుండా రిమైనింగ్ నేమ్స్ అన్ని నాకు కావాలనేటటువంటి ఫిల్టరింగ్ కాన్సెప్ట్ అనేది చూసాం. సో నౌ ఆల్ నేమ్స్ కావాలి, బట్ ఐ నీడ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్. ఓకే, ఏ ఆపరేషన్ కావాలి ఇక్కడ మనకు అన్ని ఏదైతే నేమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని స్మాల్ కేసులోకి లోయర్ కేసులోకి మార్చాలి, లేదంటే హయ్యర్ లైక్ అప్పర్ కేసులోకి చేంజ్ చేయాలి అనుకుంటున్నాం అనుకో. సేమ్ ఫార్ములా, సేమ్ థింగ్ యూ కెన్ డూ దట్. అంతే రైట్, అంతే కదా. Let's see. int I is equal to 0, names list dot size, and then I plus plus, ikkada string వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ చేసుకుంటాం. ఈ నేమ్ ఏం చేస్తున్నాం, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే నేమ్ డాట్
టు అప్పర్ కేస్ ఆఫ్ ఈ నేమ్ని యాడ్ చేసుకుంటాం. సారీ అంతే కదా, నేమ్ డాట్ టు అప్పర్ కేస్. సో ఇక్కడ నేమ్ గెట్ చేసుకున్నాం, నేమ్ అప్పర్ చేసి మళ్ళీ నేమ్ ఇక్కడ యాడ్ చేసాం, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అదే కదా, సో అన్ని క్యాపిటల్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమి జరుగుతుంది, మ్యాపింగ్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్కి సమ్ అడిషనల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్స్ వల్ల డేటా లాస్ కానీ ఆర్ డేటా కొత్తగా న్యూగా అడిషన్ కానీ జరగవన్నమాట. ఇది ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే ఉంటాయి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సమ్ మోడిఫికేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆఫ్ ఇట్. సెషన్ 4 right, let me create new class, new Java class, map example. Okay, so first example చూద్దామా, salaries చూద్దాం. ఓకే, list of integer, let's import this one. Salaries or salary list is equals to salary list is equals to arrays dot as list డైరెక్ట్గా వాడచ్చా. సో మీరు ఏం చేశారంటే ప్రతి లైక్ నిన్న ఎగ్జాంపుల్స్లో కానీ ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకున్నారు, అదేవిధంగా స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నారు, ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. మనకి ఇది యాజ్ లిస్ట్ అనేటువంటి మెథడ్ ఉంది కదా, అరేస్ డాట్ యాజ్ లిస్ట్. సో ఇది మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. నో నీడ్ టు గో ఫర్ యాడ్ అనేటటువంటి మెథడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. న్యూ అరే లిస్ట్ డాట్ యాడ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు, అరేస్ డాట్ యాజ్ లిస్ట్. సో ఇక్కడ ఏది కావాలి, ఇంటీజర్స్ కావాలి కాబట్టి లెట్స్ ట్రై టు యాడ్ ఇంటీజర్స్. 1000, 4000, 5000 సంథింగ్ సమ్ సాలరీస్ అనేది యాడ్ చేశాను. ఓకేనా, అదంటే మీకు ఈ విధంగా రాసుకునే కదా రాసుకోండి. సింగిల్ లైన్లో కానీ రాసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా నాకు అరే లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ ఈ డేటా తోటి, ఇంటీజర్స్ సాలరీస్ తోటి. సో మీరు ఏం చేస్తారంటే మేబీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో శాలరీ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్ని యూస్ చేయండి, అక్కడ నుంచి మీరు శాలరీ గెట్ చేసుకొని ఇది ట్రై చేసి చూడండి. ఓకే, సో వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ 1.7 ఫీచర్. హౌ కెన్ వీ డూ దట్? ఫర్ లూప్, అండ్ వీ నీడ్ అనదర్ లిస్ట్, రైట్? లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ new list, for example, just is equals to new array list. empty list అనేది రెడీ చేసుకున్నాను. సో int I is equals to 0, I is less than salary list dot size I plus plus. For int I is equal to 0, size array list only, right? Sorry, we are trying without method, main method. Right, okay, so use size method, then we are iterating this salary list and fetching one salary at a time. Integer salary is equals to, how can we get? Salary list dot get operation, get of I, index pass చేస్తున్నాం so that salary వస్తుంది కదా. So we are trying to
Yeah, same, you can use same variable. Salary is equals to salary plus, so 2000 ఇంక్రిమెంట్ ఇస్తున్నాం, అండ్ దెన్ వచ్చిన దానికి మనకు ఏదైతే న్యూ లిస్ట్ ఉందో దాంట్లో అసైన్ చేస్తున్నాం. డాట్ యాడ్ ఆఫ్ salary. That's it. If you can print yes out, new salary or new salaries, new list. So before for loop just print yes out salaries. సో బిఫోర్ ఇంక్రిమెంట్కి శాలరీకి నేను ఇక్కడ శాలరీ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్. ఓకే, బిఫోర్ 1000, 4000, 5000, 3000, ఆఫ్టర్ వచ్చేసి మనకు 2000 ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి 3, 6, 7, 5000. ఓకేనా? సో సేమ్ కాన్సెప్ట్ మనం జావా 8లో ట్రై చేద్దాం ఇప్పుడు. Java 8. So what is the thing here? Simply let me try to comment this one. ఇదంతా కామెంట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై విత్. సో ఇది కదా న్యూ లిస్ట్ కదా, న్యూ లిస్ట్ తీసుకుంటున్నాను. ఒకే లైన్, సింగిల్ లైన్. న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు శాలరీ లిస్ట్. మన దగ్గర ఉన్న కలెక్షన్ని డాట్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తున్నాను. డాట్ మనకేముంటుంది ఇక్కడ చూడండి, మ్యాప్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏదైతే మనకు ఉన్నాయో ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ యూజింగ్ మ్యాప్ నౌ, మ్యాపింగ్. సో ఈ మ్యాప్ ఏంది తీసుకుంటుంది ఇక్కడ, ఫంక్షన్ అనేటటువంటి తీసుకుంటుంది అనమాట. యూ నో రైట్, ఫంక్షన్. హౌ కెన్ యూ డూ దట్? ఫంక్షన్ విచ్ ఇస్ టేకింగ్ 2 generics. One is input type, another one is return type. అంతేనా? సో నాకు ఇక్కడ ఇన్పుట్ అండ్ రిటర్న్ టైప్ రెండు ఇంటీజరే కాబట్టి ఇంటీజర్ కామా ఇంటీజర్ ఫంక్షన్ is equals to, so how can you do that? ఇన్పుట్ ఇంటీజర్ ఇస్తున్నాం, i లాంబ్డా ఎక్స్ప్రెషన్ అండి. సో మన ఇప్పుడు చేయాల్సిన బిజినెస్ లాజిక్ ఏంటి, ఐకి 2000 ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, i ప్లస్ 2000 అంతేనా, రిటర్న్ అవుతుంది అనమాట. మొత్తం ఇక్కడ 3000గా రిటర్న్ అవుతుంది ఇక్కడ దీనికి. అది రిటర్న్ టైప్ వచ్చి ఇంటీజర్ తీసుకున్నాం. అయిపోయింది కదా. ఈ ఫంక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ పాస్ చేస్తాం. డాట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. లిస్ట్లో కావాలి కాబట్టి టు లిస్ట్. అంతేనా? చూడండి, ఎస్ అవుట్ న్యూ సాలరీస్. New list. That's it. Let's save this and try. ఓకే, సేమ్ అవుట్పుట్ 2000 అనేది ఇంక్రిమెంట్ అయ్యేసి మనకు వచ్చింది. సో కొంచెం కన్సైజ్నెస్ చేస్తే ఇక్కడ కొంచెం ఆప్టిమైజ్ చేస్తే డోంట్ నీడ్ టు రైట్ లైక్ సపరేట్ ఫంక్షన్ at all. So you can directly use this lambda anonymous function, control X, and instead of this one you can make it here. You can remove this one. That's it. So this is the single line statement. You can use mapping with collect method. అర్థమైందా మ్యాపింగ్? సేమ్ క్యాపిటల్ కేస్ చేస్తారా మీరు? లైక్ నేమ్స్ అన్ని తీసుకోండి విత్ లోవర్ కేస్లో వాట్ ఎవర్ నార్మల్గా తీసుకోండి, వాటిలన్నింటిని అప్పర్ కేస్లో మీరు ప్రింట్ చేయాలన్నమాట. చేస్తారా? ఓకేనా? చేస్తారు కదా? అట్లీస్ట్ అర్థమైందా ఇది? క్లియర్ ఆర్ నాట్? ఒకసారి చూడండి. Okay, shall we go for next? So this is about map. So what is the syntax of map? Collection dot stream dot map function
ఫాలోడ్ విత్ ఫంక్షన్ని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. సో ఇది మ్యాప్ సింటాక్స్ మ్యాప్కి. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ ఏం చేసాం, లైక్ సాలరీ లిస్ట్ వాట్ ఎవర్ ఆర్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ ఆఫ్ మ్యాప్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్. లైక్ మీరు అప్పర్ కేస్ చేస్తున్నారు కదా, సో స్ట్రింగ్ తీసుకుంటున్నారు, ఎస్ డాట్ టు అప్పర్ కేస్, అంతేనా? దట్స్ ఇట్. డాట్ కలెక్ట్ మెథడ్ యూస్ చేసి కలెక్టర్స్ డాట్ టు లిస్ట్, అంతే మీకు లిస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, న్యూ లిస్ట్ అనేది. సో ఈ విధంగా మ్యాప్ అనేది యూస్ చేస్తామండి. రైట్, నెక్స్ట్ ఐ వాంట్ టు కౌంట్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ది collection. That's what we can use count method. If you want to count the number of objects present in the collection, okay, after processing if you want to count, or before processing also we can count. So if you want to count number of objects or number of elements present in the collection, then you should go for count method. So how can you do that? Same stream ki ఉన్నటువంటి stream అనేటటువంటి ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ పైన ఈ కౌంట్ అనేది కానీ వర్తిస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. So I want to like count how many salaries, how many employee salaries are present inside the this new list. Okay, so it returns long, or let me try to give you same thing here. Already salary list వచ్చేస్తుంది కదా, సో డైరెక్ట్గా ఇక్కడే చేద్దాం మరి. సో ఐఎమ్ ట్రైంగ్ టు కామెంట్ దిస్ టూ థింగ్స్. ఓకే, సో ఎలా కౌంట్ చేస్తాం ఇప్పుడు? ఐ డోంట్ వాంట్ టు కన్వర్ట్ టు లిస్ట్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఐ జస్ట్ వాంట్ టు కౌంట్ హౌ మెనీ శాలరీ ఎలిమెంట్స్ ఉన్నాయో నేను కౌంట్ చేయాలనుకుంటున్నాను. హౌ కెన్ యూ డూ దట్? సో ఫస్ట్ సాలరీ లిస్ట్ డాట్ అగైన్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తున్నాను డాట్. సో శాలరీలో అగైన్ సేమ్ ఆపరేషన్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి మ్యాప్. ఈ మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది మనకు? మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రీమ్ ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి స్ట్రీమ్ మీదే మళ్ళీ మీరు ఎటువంటి ఆపరేషన్ అనేది చేయొచ్చు, చైన్ ప్రాసెసింగ్ అనమాట, చైన్ మెథడ్స్. సో అగైన్ ఈ మ్యాప్ స్ట్రీమ్ ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది, ఫిల్టర్ స్ట్రీమ్ ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ సేమ్ థింగ్ హియర్. ఐ ప్లస్ 5000, దెన్ అగైన్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ వస్తుంది. మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రీమ్ ఆబ్జెక్టే వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ యూస్ కౌంట్ సింప్లీ. సో కౌంట్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? లాంగ్ అనేది రిటర్న్ చేస్తుంది. కాబట్టి యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ వన్ లాంగ్ వేరియబుల్, లాంగ్ సాలరీ కౌంట్. ఎస్ అవుట్. సో మీకు రెండింటిని మీరు ఇక్కడ చూడండి, సాలరీ కౌంట్ అనేది చూడండి. ఎనీథింగ్, నాట్ ఓన్లీ మ్యాప్ అండి, ఫిల్టర్ కానీ యూస్ చేయొచ్చు మీరు. ఫిల్టర్ యూస్ చేసి నాకు ఓన్లీ 5000 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాల్యూస్ కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మ్యాప్ కంటే మేబీ ఫిల్టర్కి ఈజీగా ఉంటుంది. ఫిల్టర్, సో ఫిల్టర్లో నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ థింక్ హియర్ మేబీ 500, 400. సో ఇప్పుడు నాకు 400 కంటే ఎక్కువ ఉన్నటువంటి శాలరీస్ అన్నీ నాకు కావాలి. 1000 కంటే ఎక్కువ ఉన్నటువంటి శాలరీస్ అన్నీ నేను కౌంట్ చేయాలి. లైక్ 4 ఉన్నాయి కదా, 4 అనేది రావాలి మనకు. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కౌంటింగ్. సో ఫిల్టర్లోనే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో హౌ కెన్ యూ డూ దట్? ఐ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000, అంతేనా? గ్రేటర్ దాన్ 1000 ఉంటే ఆ ఎలిమెంట్స్ వరకు ఉంటే రిమైనింగ్ అనేది రిమూవ్ అవుతాయి. ఎన్ని అయితే ఉంటాయో వాటిని కౌంట్ చేస్తున్నాం. సో సాలరీ కౌంట్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ హియర్, you are able to see 4 is the count. So directly for example ikkada takkuve unnai kabatti manam we can able to count, but for just assume we have like thousands of elements, thousands of objects which is coming from database directly runtime lo vastunnayi anukondi. In that case it's difficult, right? So that manam direct ga filter chesi edaithe untayo vatini count cheyochu anamata, number of elements ni by using count method. So this is about the count method. Okay na? And we have, this is the element, right? Let's try to modify this collection again.
ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ స్టాప్ మీ గైస్. సో 4 5 3 ఓకే. సో ఇది అన్సార్టెడ్ కలెక్షన్ నౌ. సో ఐ వాంట్ టు సార్ట్ దిస్ కలెక్షన్. సో కలెక్షన్ని సార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫిల్టర్ చేసి సార్ట్ చేయాలనుకుంటున్నాను. సో 1000 కంటే ఎక్కువ ఉన్నవి లేదంటే 100 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని నేను సార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో హౌ కెన్ ఐ డూ దట్? లెట్స్ సీ. సాలరీ లిస్ట్ డాట్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ చేసుకోండి, లేదంటే మ్యాప్ వాడండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్. సో మ్యాప్ వాడుతున్నాను, అగైన్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఐ ప్లస్ మేబీ 500 యాడ్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి. 500 యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సార్ట్ అనేది చేస్తున్నానండి. సార్టెడ్లో 2 మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సార్టెడ్ విత్ అనదర్ వచ్చేసి డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్కి ఒకటి, అనదర్ వన్ ఈస్ కస్టమైజర్ సార్టింగ్ ఆర్డర్ కోసం ఒకటి. సో డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ ట్రై చేస్తున్నాను. సో కలెక్ట్ చేసి అగైన్ నేను లిస్ట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి సార్ట్ అయిన వాటిని డాట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. చూడండి ఇక్కడ మనకు చైన్ మొత్తం అనమాట, మనకి ఏ మెథడ్స్ అయితే నేర్చుకున్నామో అది మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకోవడమే. సార్ట్ చేసాం, సార్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ కలెక్ట్ మెథడ్ ఉపయోగించాం, ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి ఇట్లా మళ్ళీ, అందుకని. ఓకేనా? సో కెన్ ఐ డూ దట్? లిస్ట్ వీ కెన్ store inside again integer sorted collection, sorted salaries, whatever. Okay na, let's try to print it. Yes, out. Sorted collection. Execute this. చూడండి ఇక్కడ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చాయి, అంటే అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అయింది. సో 400 ఈచ్, ప్రతి దానికి 500 యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మనకు సార్టింగ్ ఆర్డర్ లైక్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో దట్ మనకు ఈ విధంగా వచ్చింది. 400 వచ్చేసి మనకు సో 900గా అయింది. సో ఇక్కడ 1000 వచ్చి 1500గా ఇక్కడికి వచ్చింది. ఈ 500 ఉంది, దానికి 500 యాడ్ 1000 అనేది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఇలా మనకు ఒక సార్టింగ్ ఆర్డర్ అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంది, అదేవిధంగా సార్టింగ్ ఆర్డర్లోకి తీసుకొచ్చింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి సార్టింగ్. మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది సార్టింగ్ అనేది, సార్టింగ్ టెక్నిక్స్. సో మనం ఆల్రెడీ సార్టింగ్ టెక్నిక్స్ చూసాం కదా, కంపారేటర్ అండ్ కంపారబుల్ యూస్ చేసి ట్రై చేసాం. ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ సింగిల్ లైన్లో అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ ట్రై టు మేక్ దిస్ వన్ డిసెండింగ్ ఆర్డర్, కస్టమైజర్ సార్టింగ్. సో హౌ కెన్ యూ డూ దట్? యూ రిమెంబర్ దట్ వన్? సార్టింగ్ ఎలా చేయాలి గుర్తుందా? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కస్టమైజర్ సార్టింగ్ ఆర్డర్, which interface we need? Which interface we need? Implements with comparator. అంతేనా? Integer. So which method we need to override? There is only one method inside the comparator. So compare method override చేస్తున్నాను. సో ఇంటీజర్ 1 రెండు ఉంటాయి అన్నమాట. కంపేర్ అనే మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, O1 O2. సో ఇక్కడ మీరు రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ లైక్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మాన్యువల్గా చేసి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూని రిటర్న్ చేయొచ్చు, లేదంటే మనం కంపేర్ టు అనే మెథడ్ని యూస్ చేసి కానీ రిటర్న్ చేయొచ్చు ఈజీగా. సో O1 డాట్ కంపేర్ టు ఆఫ్ O2 అంటే ఆబ్జెక్టివ్ అంటే ఏమవుతుంది, డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ అనేది పర్ఫామ్ అవుతుంది, అంతేనా? సో చూడండి ఇప్పుడు కస్టమైజ్ సార్టింగ్ ఆర్డర్ ట్రై చేస్తున్నాం. సో లెట్స్ కామెంట్ దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్. సో సేమ్ లైన్ నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C. సో ఇక్కడ సార్టెడ్ ఎంటీగా పెడితే డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్. దీంట్లో మనం కంపారేటర్ ఇంటర్ఫేస్ కానీ పాస్ చేస్తే అదేమవుతుంది, కస్టమైజర్ సార్టింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనకు కంపారేటర్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఉంది, ఇంప్లిమెంట్ చేసుకుని మన ఓన్ కస్టమైజర్ సార్టింగ్ ఆర్డర్ ఇక్కడ రాస్తున్నాం. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, మై సాలరీ ఆర్డర్.
is equals to new salary order. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడికి పంపించాలి ఇప్పుడు, ఈ సార్టెడ్ అనే దాంట్లో పంపించాలి. దట్స్ ఇట్. ఇప్పుడు కస్టమైజ్ సార్టింగ్ ఆర్డర్లోకి మారుతుంది. ఈవెన్ కస్టమైజ్ సార్టింగ్ ఆర్డర్లో కానీ మనం ఏం చేసాం, ఇక్కడ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ లాజిక్ రాసాం. లైక్ O1 డాట్ కంపేర్ టు ఆఫ్ O2 అంటున్నాం. సో దట్ O1 అనేది O2 కంటే లెఫ్ట్ సైడ్ లైక్ లెస్ దెన్ అయితే మనకు మైనస్ రిటర్న్ చేస్తుంది, నెగిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. పాజిటివ్ లైక్ రైట్ సైడ్లో వచ్చే పని అయితే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. లైక్ అసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి లాజిక్ అనమాట ఇక్కడ మనం రాసింది. మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారు, ఐ హోప్. సో ప్రాక్టీస్ చేయకపోతే ఖచ్చితంగా అది మళ్ళీ చూసుకోవాలండి, కలెక్షన్స్ కాన్సెప్ట్ అంతా, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, సేమ్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ అయింది. మనకి ఇప్పుడు మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ డిసెండింగ్ ఆర్డర్. సో వాట్ వీ నీడ్ టు డూ, లాజిక్లో ఇక్కడ మైనస్ అన్న యాడ్ చేసుకోండి. ఓకే, లేదంటే O2 డాట్ కంపేర్ టు ఆఫ్ O1 అన్న యాడ్ చేయండి. సో మొత్తం రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా, సింపుల్గా నేను అలా మోడిఫై చేశాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింది. సో లైక్ ఎక్కువ శాలరీ ఉన్నది ఫస్ట్ వచ్చింది, తర్వాత లోయెస్ట్ శాలరీ ఉన్నది లాస్ట్కి వెళ్ళింది, డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ అయింది. అర్థమైందా ఇది? చూడండి ఒకసారి. కెన్ యూ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో, అండర్స్టాండ్ ఆర్ నాట్ అండర్స్టాండ్? యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్? రైట్. అండ్ యా గాయస్, ఎవరైతే న్యూగా జాయిన్ అయి ఉన్నారో అండ్ ఎవరైతే మిస్ అయి ఉన్నారో, సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు పోస్ట్ యూ ఇన్ ద గ్రూప్. సో కంప్లీట్ చేసి మీరు లైక్ సండే లోపల మీరు కానీ పోస్ట్ చేసి సేమ్ గ్రూప్లో, ఏ గ్రూప్లో అయితే మీరు ఉన్నారో, ఫ్రీ వర్క్షాప్ గ్రూప్ కానీ, లేదంటే బ్యాచ్ 7 గ్రూప్లో కానీ, బ్యాచ్ 6, బ్యాచ్ 5లో గ్రూప్లో ఉన్నా కానీ మీరు పోస్ట్ చేయండి ఆ గ్రూప్లో స్క్రీన్ షాట్స్. సో లైక్ 4 days ఏదైతే వర్క్షాప్ జరిగిందో అది చూసి పోస్ట్ చేయండి సండే లోపల, సో దట్ యూ విల్ గెట్ యువర్ సర్టిఫికేట్. ఓకే, మేక్ ష్యూర్. రైట్. సో చూసాం కదా ఇక్కడ. ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి అండి. ఏదైతే కంపారేటర్ యూస్ చేస్తున్నానో, కంపారేటర్ హ్యావింగ్ హౌ మెనీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్? 1. If interface having only one abstract method, then that interface is nothing but functional interface. So do we need to implement like this now? Since it is a comparator is a functional interface, so do we really need to override like this? Override and we'll implement like this? No. So what is the alternate? Lambda expression. So let's try with lambda. So I don't want to go with this. I am commenting this one. Ide kada? How can you do that? My salary order, customized order is equals to, okay, so my salary order gana avasaram ledhu inka, direct comparator vaadadame. Comparator is equals to, ఏం యూస్ చేస్తున్నాం ఇక్కడ చెక్ చేయండి. కంపేర్ అనే మెథడ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అంతేనా? సో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను. I వాడండి, O వాడండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్, లైక్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, I1 అండ్ I2 యూస్ చేస్తున్నాను నేను, లేదంటే మీరు O1 O2 అన్న యూస్ చేయండి, నో ప్రాబ్లం. సో కంపారేటర్ అనేది ఇంటీజర్ కాబట్టి ఐఎమ్ యాడింగ్ ఇంటీజర్ హియర్. ఓకే, I1 I2 followed with lambda. Okay, then what is the implementation? I1 or I2 dot compare to of I1. Does it make sense? ఓకేనా? I2 డాట్ కంపేర్ టు చేసి ఏదైతే రిటర్న్ అవుతుందో అది రిటర్న్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా ఈ కంపారేటర్ తీసుకెళ్తున్నాను, ఐఎమ్ యాడింగ్ హియర్ డైరెక్ట్లీ. దట్స్ ఇట్. సో నో నీడ్ టు గో ఫర్ దిస్ బుల్షిట్ లాజిక్. సో దిస్ ఎంటైర్ లాజిక్ అనేది మనం ఓవర్కమ్ లైక్ ఎలిమినేట్ చేస్తున్నాం. డైరెక్ట్లీ యూజ్ లాంబ్డా హియర్. అర్థమైంది కదా ఏ విధంగా వాడేమో ఇక్కడ. రైట్, if we can execute this you will get same output. Okay, again concise, so no need to write like separately, you can directly use this lambda ఏదైతే మనం ఇక్కడ రాస్తున్నామో ఇంప్లిమెంటేషన్ అది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసేయండి. దట్స్ ఇట్, నో నీడ్ టు రైట్ దిస్ లైన్ ఆల్సో. సింగిల్ లైన్లో మీరు
కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్ అనేది రాస్తున్నారండి. సో లాస్ట్ క్లాస్లో మీరు కలెక్షన్స్ చేసేటప్పుడు ఎన్ని లైక్ ఇంచుమించు 30 to 50 లైన్స్ కోడ్ అనేది రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఓన్లీ సింగిల్ లైన్లో మీరు రాస్తున్నారు సార్టింగ్. కానీ దట్ ఈస్ కాల్డ్ కన్సైజ్నెస్ వీ కెన్ అచీవ్ బై యూజింగ్ జావా 8 ఫీచర్స్. సో రేపు మీకు ఒక ఇటువంటి చిన్న ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తుంటారు. లైక్ మీకు డైరెక్ట్గా రిక్రూట్ లైక్ రెఫరల్ ద్వారా కానీ పెద్ద కంపెనీలకు మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సింపుల్గా ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ తీసుకుంటారు. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో శాలరీస్ ఉన్నాయండి, శాలరీని సార్ట్ చేసి చూపించండి అని అన్నప్పుడు మీరు సింగిల్ లైన్లో రాశారనుకోండి కన్సైజ్నెస్లో విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తోటి, సో డైరెక్ట్గా ఇంప్రెస్ అవుతారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ ఫర్ లూప్ తీసుకొని ఐటరేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని దాన్ని తీసుకెళ్ళి వేరే కలెక్షన్లో యాడ్ చేసి సిస్ అవుట్ చేసి చూపించడం కంటే విత్ ఇన్ సింగిల్ లైన్లో మీరు రాస్తారంటే జావా 8 ఫీచర్స్ వాడుతున్నాడు, లైక్ కన్సైజ్నెస్ అనేది ఇతనికి ఐడియా ఉంది అనేటటువంటి ఇంప్రెస్ అనేది ఈజీగా ఇంప్రెస్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ది సార్టింగ్ అండి. సార్టెడ్ అనేది 2 మెథడ్స్ ఉన్నాయి. సో లైక్ సేమ్ మెథడ్ లైక్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి 0 ఆర్గ్యుమెంట్ పంపిస్తే డిఫాల్ట్ నచ్చి సార్టింగ్ ఆర్డర్, అండ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ ఏదైతే మన కంపారేటర్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ కానీ పంపించామంటే కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కౌంట్ గురించి చూసాం. అదేవిధంగా సార్టెడ్ 2 మెథడ్స్ చూసాం. నెక్స్ట్ వీ హ్యావ్ మిన్ అండ్ మ్యాక్స్. If you want to find, we have a salaries. So if you want to find like maximum element, maximum salary or minimum salary, you need to go for minimum or maximum like methods, min and max. It is also taking comparator as argument like input. ఎందుకు కావాలి దీనికి కంపారేటర్ వాడడం వల్ల అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్తుంది. సో మినిమం వాడామంటే సో ఏదైతే దానికి ఈజీగా అర్థం చేసుకుంటుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ని మినిమంగా తీసుకుంటుంది అండ్ లాస్ట్ ఎలిమెంట్ని మ్యాక్సిమంగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా, లెట్స్ ట్రై విత్ దిస్ మినిమం అండ్ మ్యాక్సిమం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ దిస్ మినిమం అండ్ మ్యాక్సిమం, సో యూ నీడ్ టు యూస్ డాట్ గెట్ మెథడ్ అండి. సో మిన్ డాట్ లైక్ గెట్ మెథడ్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మినిమం ఎలిమెంట్ మిన్, ఇక్కడ కంపారేటర్ ఆబ్జెక్ట్ పంపిస్తారు, డాట్ గెట్ మెథడ్ అనేది మీరు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో సేమ్ ఎగ్జాంపుల్, లెట్ మీ కామెంట్ దిస్ వన్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు యాడ్ ఇట్ ఫ్యూ థింగ్స్. దిస్ ఇస్ అబౌట్ డిఫాల్ట్ natural sorting order. So this is called customized or custom sorting order. Okay, so let's try with finding minimum and maximum. Finding min and max salaries from collection. Okay, let's try with, I don't know like which data type it returns, just ignore it. డైరెక్ట్లీ సాలరీ లిస్ట్ని నేను స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తున్నానండి. స్ట్రీమ్లోకి వచ్చేసింది. స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మ్యాప్ చేయొచ్చు, లేదంటే ఫిల్టర్ చేసి దాని నుంచి ఫైండ్ చేయొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ మ్యాప్, జస్ట్ మ్యాప్ ఫంక్షన్. సో ఐ జస్ట్ సేమ్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, సమ్ ఎలిమెంట్ 500 or 400 వాట్ ఎవర్ ఇంక్రిమెంట్ చేశాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మ్యాప్, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ అదర్ థింగ్స్. మేబీ సార్ట్ చేయాలన్నా చేసుకోండి. సార్ట్ చేద్దాం. సార్ట్ చేస్తున్నాను. సార్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మ్యాప్ దాంట్లో కంపారేటర్ పంపిస్తున్నాం కాబట్టి యూ కెన్ యూస్ డైరెక్ట్లీ మిన్ వాల్యూ. సో మిన్ మెథడ్కి ఏం తీసుకుంటుంది, కంపారేటర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో కంపారేటర్ అనేది లాజిక్ రాస్తున్నాను ఇక్కడ నేను. సో కంపారేటర్కి 2 కావాలి కదా. సేమ్ I1, I2 లాంబ్డా విత్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ ట్రై చేయండి, లేదంటే కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్ అని ట్రై చేయొచ్చు, లైక్ డిసెండింగ్ ఆర్డర్ అన్న, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. సో కంపేర్ టు ఆఫ్ I2. సో డాట్ గెట్ అనేది యూస్ చేయాలండి. గెట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి కలెక్షన్స్లో ఉన్నాయి. ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, we need to hold the value, you need to get the value and hold it inside the integer variable. So get అనేది రాసాం కదా. So let's try to hold it here. So max salary is equals to which type, this one, integer.
sort max salary plus max salary. Let's say this, sorry, min salary. Save this and execute it. You will get 900 because of 400 plus 500 9 అవుతుంది. సో 900 అనేది మీకు మినిమం సాలరీ అనేది వస్తుంది. అదే మ్యాక్స్ వాడాలంటే యూ కెన్ యూస్ సేమ్. సో మ్యాక్స్ వాడాలంటే సేమ్ దీన్ని తీసుకుంటున్నాం కదా, ఇక్కడ మిన్ వాడాం కదా. లెట్స్ ట్రై విత్ సేమ్ కాపీ చేస్తున్నానండి అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. సారీ, లెట్స్ ట్రై టు మేక్ ఇట్ min salary. Add it here, min salary, and max salary you can add here instead of min, max. That's it. Yes, out max salary plus max salary. Let's execute it. Okay, you will get maximum salary, minimum salary and maximum salary. So you can use min and max, two methods, so to perform min and max operations. Okay, I hope you understand. Next we have like last method, or lot of methods we have, just explore cheyandi. So main ga use చేసేటటువంటిది for each అనే మెథడ్ ఒకటి తీసుకొచ్చారు Java 8 నుంచి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే ఫర్ ఈచ్ మెథడ్, ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నామో సేమ్ అదే విధంగా ఇది ఫర్ ఈచ్ మెథడ్ అనేది యూస్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు ఏదన్నా ఒక కలెక్షన్ ఐట్రేట్ చేసి జస్ట్ డిస్ప్లే చేయాలి ఎలిమెంట్స్ని అని అనుకున్నప్పుడు, సో మనం నార్మల్గా ఫర్ ఈచ్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ లేదంటే ఐట్రేటర్లోకి వెళ్ళేసి ఐట్రేట్ చేస్తుంటాం. సో నో నీడ్ టు గో విత్ దట్. రిక్వైర్మెంట్ అర్థమైంది కదా, మనం ఐట్రేట్ చేసి డిస్ప్లే చేయాలి లైక్ ఫర్ లూప్ లానే, ఫర్ ఈచ్ లూప్ లాన్ అనమాట. సో ఆ లూప్స్ అంతా వాడకుండా డైరెక్ట్గా మనకు Java 8 నుంచి ఫర్ ఈచ్ అనే మెథడ్ అనేది వచ్చేసింది. ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ యూస్ చేసి మనం ఐట్రేట్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి. సో లెట్స్ కామెంట్ దిస్. ఫర్ ఈచ్ జస్ట్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కలెక్షన్ అంతా, ఇంకేం చేయాలనుకోవట్లేదు. డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఇంతకు ముందు రాసుకున్నటువంటి ఫర్ లూప్ రాసుకొని డిస్ప్లే చేయాల్సి వస్తుంది. ఏదైతే సాలరీ వస్తుందో దాన్ని సిస్అవుట్లో పెట్టి డిస్ప్లే చేయాల్సి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ లూప్ కానీ రాయకుండా మనకు ఫర్ ఈచ్ అనే మెథడ్ వచ్చింది. స్ట్రీమింగ్లోనే మనం ట్రై చేయొచ్చు. హౌ కెన్ యూ డూ దట్? సో ఫస్ట్ తీసుకోండి, మనకు ఎక్కడైతే కలెక్షన్ ఉందో కలెక్షన్ తీసుకోండి. డాట్ స్ట్రీమ్లోకి వెళ్తున్నాం, డాట్ ఫర్ ఈచ్, డైరెక్ట్లీ ఫర్ ఈచ్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఈచ్ తీసుకోండి, ఇక్కడ మనకు కన్స్యూమర్ అనేది ఉంటుంది, లైక్ మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో అలా మనం పంపించాలన్నమాట. ఐ అనేది తీసుకుంటాం. ఈ ఐ అనే వేరియబుల్ని, ఈ ఐ అనే వేరియబుల్కి ఏమొస్తుంది, మనకి ఏదైతే ఇక్కడ కలెక్షన్ ఉందో కలెక్షన్లోంచి ఒక్కొక్క ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ అట్ ఏ టైం దీనికి వస్తుంది. ఈ ఐని యూస్ చేసి మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో నేను సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను, సిస్ అవుట్ ఆఫ్ ఐ సంథింగ్ మనం వాడాం కదా. ఫంక్షన్ అంటే రిటర్న్ చేస్తుంది, ప్రెడికేట్ అయితే బూలియన్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏమి రిటర్న్ చేయదు, దాన్ని కన్జ్యూమర్ అంటున్నాం. ఎటువంటిది రిటర్న్ చేయదు అనమాట ఇది, ఈ ఫంక్షన్ దాన్ని కన్జ్యూమర్ అంటున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకేనా, డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ రాస్తాం. సో ఇక్కడ సిస్ అవుట్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం, అంతే, ఇంకేం చేయట్లేదు. దట్స్ ఇట్. సో ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ హియర్, సో యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఐట్రేట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో వీ కెన్ యూజ్ మెథడ్ రెఫరెన్స్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్. డోంట్ గో విత్ దిస్ వన్. సో ప్రింట్ఎల్ అనేది మనకు ఇక్కడ ఇన్స్టాన్స్ మెథడ్ అనమాట. సిస్టమ్ అనే క్లాస్లో సిస్టమ్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. ఆబ్జెక్ట్ని యూస్ చేసి మనం డబల్ కోలన్ ఆపరేటర్ యూస్ చేసి కానీ చేయొచ్చు ఇలాగా. మెథడ్ రిఫరెన్స్. void is not a functional interface. What is that? Void. ఓకే, ఈ ల్యాండా కానీ అవసరం, ల్యాండాకి రీప్లేస్మెంటే కదా, రైట్ డైరెక్ట్గా ఇలా మనం ట్రై చేసేవచ్చు ప్రింట్ చేయాలి అని అనుకుంటే. ఓకే, సేమ్ దిస్ ఇస్ ద అనదర్ వే ఆఫ్ కన్సైజ్నెస్. ఇంకా కన్సైజ్ అనేది జరిగింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ టూ థింగ్స్. యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్ బోత్. విత్ ల్యాండా యూ కెన్ ప్రాక్టీస్
without lambda with method reference you can practice. System dot out dot println of I ఇలా అయినా పంపించవచ్చు, లేదంటే డైరెక్ట్గా షార్ట్కట్గా మీకు ల్యాండా లేకుండా డైరెక్ట్గా దాంట్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ది ఫర్ ఈచ్. సో ఇదండి టోటల్ మెథడ్స్. ఇంకా లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. డిస్టింక్ట్ అని కొన్ని ఉంటాయి, ఒకసారి వెరిఫై చేయండి. డిస్టింక్ట్ అంటే లైక్ ఏదైతే కలెక్షన్లో డిస్టింక్ట్గా ఉంటుందో అది వస్తుంది అనమాట, డిస్టింక్ట్గా చేస్తుంది. సో ఇలాంటి మెథడ్స్ ఉంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ మెథడ్స్ సో విచ్ వీ నీడ్ టు యూస్ ఇన్ రియల్ టైం. మెయిన్గా ఈ స్ట్రీమ్స్లో ఫిల్టర్, మ్యాప్ అండ్ ఫర్ ఈచ్ ఎక్కువ, ఫర్ ఈచ్ కంటే ఎక్కువ ఫిల్టర్ అండ్ మ్యాప్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సార్టింగ్ వాడతాం, తర్వాత కౌంట్ చేస్తాం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్, ఎనీ డౌట్స్ హియర్ in streams, Java streams? I hope you have habituated how to do that, how to iterate, how to convert into streams and how to perform some operations while processing the collection. Clear, or do you have any doubts? Clear, right? Right, so let's try with this one. So you can use same exercise, already చేశారు కదా. సేమ్ స్టూడెంట్ తీసుకోండి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకోండి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని సేమ్ మీరు ఏం చేశారు, నిన్న ఏదైతే ఎగ్జాంపుల్స్ చేశారో పాస్, ఫైండ్ ది కౌంట్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్, పాస్ అయినటువంటి స్టూడెంట్స్ని తీసుకోండి, ఫైండ్ చేయండి. అండ్ అగైన్ ఫైండ్ ది కౌంట్ ఆఫ్ failed students. ఓకే, సో ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మల్టిపుల్ ఆపరేషన్స్ మనం నేర్చుకున్నాం కదా, అవన్నీ కానీ పర్ఫామ్ చేయండి. లైక్ స్టూడెంట్ నేమ్స్ని అగైన్ నేమ్స్ ఇనిషియల్గా నార్మల్గా తీసుకోండి అండ్ మేక్ స్టూడెంట్ నేమ్స్ క్యాపిటలైజ్ చేయండి, లైక్ అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయండి. సో దీనికి ఏ మెథడ్ వాడతారో యూస్ చేయండి. తర్వాత లైక్ ఏదైతే మనకు మేక్ స్టూడెంట్ లిస్ట్ యాజ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఒక లిస్ట్ తీసుకొని మనకు స్టూడెంట్స్ అన్ని లైక్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయండి. సేమ్ ఆపరేషన్స్ మీరు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకోండి, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ తీసుకొని సేమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. లైక్ శాలరీ బేస్ చేసుకోండి. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ప్రాక్టీస్ చేయండి అండ్ కౌంట్ చేయండి. ఎవరికైతే మ్యాక్సిమం శాలరీ 5,000 కంటే కౌంట్ ది నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇలాంటివి అడుగుతారండి మీకు ఇంటర్వ్యూలో. ఓకేనా, count the number of employees who having greater than 5,000 salary. ఎవరికైతే 5,000 సాలరీ కంటే ఎక్కువ మంది ఉన్నారో సో వాళ్ళని కౌంట్ చేసి చెప్పమని చెప్తున్నారు అనమాట, కౌంటింగ్. సో ఇక్కడ అగైన్ రెండు ఆపరేషన్స్ వస్తాయి, ఒకటి ఫిల్టరింగ్ ఆప్షన్ వస్తుంది, తర్వాత కౌంటింగ్ ఆప్షన్ అనేది మీరు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? తర్వాత ఇంక్రీజ్ ది శాలరీ, అగైన్ ఇంక్రీజ్ salary of employees, salary of each employee maybe 1,000 rupees. సో ప్రతి వాళ్ళకి ప్రతి ఎంప్లాయీకి 1,000 రూపీస్ అనేది ఇంక్రిమెంట్ ఇవ్వండి. సో దీనికి మీరు మ్యాప్ అనే ఫంక్షన్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైండ్ ది మ్యాక్సిమం ఫైండ్ మ్యాక్స్ శాలరీ అండ్ మిన్ శాలరీ. సో ఇవి కనుక్కోండి. చేస్తారా? ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది స్ట్రీమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ లైక్ చాలా స్మాల్ కాన్సెప్ట్ అండి, దాన్ని చూస్తాం. డేట్ అండ్ టైం ఏపీఐ ఒకటి వచ్చింది మనకు జావా 8 నుంచి.
సారీ, డేట్ అండ్ టైం ఏపీఐ వచ్చింది. ఇంతకుముందు మనకు కరెంట్ డేట్ ఫెచ్ చేయాలన్నా, కరెంట్ టైంని ఫెచ్ చేయాలన్నా మనం లైక్ క్యాలెండర్ అనేటటువంటి ఒక యూటిలిటీ ఫంక్షన్ ఉంది, దాని ద్వారా చేసేవాళ్ళం. క్యాలెండర్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ అనే అలాంటివి. ఇప్పుడు ఏమైంది, కొంచెం ఆప్టిమైజ్ చేస్తూ కొన్ని అడిషనల్ ఫంక్షన్స్, అడిషనల్ మెథడ్స్ని యూస్ చేస్తూ మనకు డేట్ అండ్ టైం ఏపీఐ వచ్చింది. బట్ నో నీడ్ టు రిమెంబర్ దిస్ మెథడ్స్. డైరెక్ట్గా మనకు అటువంటి సిచ్యువేషన్, అటువంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూ కెన్ యూస్ గూగుల్. బట్ యూ నీడ్ టు నో రైట్, లైక్ జావా 8లో ఒక డేట్ అండ్ టైం వచ్చింది, ఏపీఐస్ వచ్చింది అనేది తెలుసుంటే సరిపోతుంది. దాన్ని యూస్ చేసి మనకు అది ప్రొవైడ్ చేసే మెథడ్స్ని గూగుల్ చేసినా ట్రై చేయొచ్చు అనమాట, డేట్ అండ్ టైం ఏపీఐ. ఓకేనా? సో ఇక్కడ మనం చూసేది ఫస్ట్ గెట్ ఫెచ్చింగ్ కరెంట్ డేట్, ఫెచ్చింగ్ కరెంట్ టైం. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డేట్ టైం నుంచి లైక్ మనకు డే మంత్ ఇయర్ ఫెచ్ చేయొచ్చు. అదేవిధంగా టైం నుంచి మనకు హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ కానీ ఫెచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో how can you do that? So if you want to fetch current date, you can use local date అనేటటువంటి దాన్ని యూస్ చేస్తాం. లోకల్ డేటా ఆబ్జెక్ట్ని మనం గెట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం పర్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ టైం కావాలంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ టైం. ఓకే, లెట్స్ ట్రై విత్ ఎగ్జాంపుల్ డైరెక్ట్లీ. there is no logical things here, so I'm trying to take new one, date and time API for example. Just take that class, main method. So how can you get a current date? By using local date. Local date చూడండి, which package this one, java.time package. What is the package name? java.time package నుంచి ఉంటాయి అన్నమాట, time.star. ఓకే, సో లోకల్ డేట్ తీసుకుంటున్నాం, డాట్ నవ్ అనేటువంటి మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. యూస్ చేస్తే మనకు లోకల్ డేట్ అనేటటువంటి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. దేని ఇస్తుంది? లోకల్ డేట్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తుంది. లోకల్ డేట్ just print this one. is out of date. Let's execute it. సింపుల్ గా మనకు డేట్ అనేది ప్రాపర్ ఫార్మేట్ లో మనకు వస్తుంది, లైక్ YYYY హైఫన్ లైక్ మంత్ MM హైఫన్ డే DD అనేటువంటి ఫార్మేట్లో మనకు రిటర్న్ చేస్తుంది. సో కరెంట్ డేట్ మీరు ఫెచ్ చేయాలంటే లోకల్ డేట్ డాట్ నవ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంతకుముందు యూటిలిటీ ఫంక్షన్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా మీరు జావా 8 ఫీచర్స్ ప్రొవైడ్ చేసిన లోకల్ డేట్ని యూస్ చేసుకోవచ్చు. అదే టైంని చేయాలంటే సో వాట్ ఈస్ ద మెథడ్ వీ నీడ్ టు యూస్, ఆర్ వాట్ ఈస్ ద క్లాస్ వీ నీడ్ టు యూస్? లోకల్ టైం ఉంటుంది, అక్కడ లోకల్ డేట్ అయితే ఇక్కడ లోకల్ టైం ఉంటుంది. లోకల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు లోకల్ టైం డాట్ నవ్ simply, and you can use sysout time. That's it. ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు, అండ్ ఎక్కువగా యూస్ చేయ మనకు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారమే ఇది యూస్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనా? విత్ మిల్లీ సెకండ్స్ తోటి టైం వచ్చింది అనమాట, విత్ 24 hours క్లాక్ తోటి. ఓకేనా? సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ కెన్ యూజ్ హియర్, ఎప్పుడైతే డేట్ వచ్చిందో ఈ డేట్ నుంచి మీరు ఫెచ్ చేయాలి, ఓన్లీ ఇయర్ మాత్రమే ఫెచ్ చేయాలి, ఓన్లీ మంత్ మాత్రమే ఫెచ్ చేయాలి, ఓన్లీ డే మాత్రమే ఫెచ్ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ దట్. సో డేట్ డాట్ చూడండి, లాట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మనకు. సో గెట్ మంత్ అంటే మనకు మంత్ వస్తుంది. ఓకే, గెట్ ఇయర్ అంటే ఇయర్ వస్తుంది, ఇంటీజర్లోకి ఇస్తుంది అనమాట. గెట్ మంత్ వాల్యూ అంటే డైరెక్ట్గా మంత్ వాల్యూ వస్తుంది. తర్వాత చూడండి, ఈజ్ ఆఫ్టర్, ఈజ్ బిఫోర్ అంటే చెక్ చేయాలి ఈ పర్టికులర్ మంత్ ఆర్ పర్టికులర్ డేట్ ఈ డేట్ కంటే ఆఫ్టర్ ఉందా, లేకపోతే ఈక్వల్గా ఉందా,
లీప్ ఇయరా కాదా, ఈ పర్టికులర్ డేట్ అనేది లీప్ ఇయరా కాదా, కరెంట్ డేట్, ఇవన్నీ కానీ మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. మైనస్ చేయడానికి తీసేస్తున్నాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, లైక్ సర్టెన్ డేట్ల నుంచి ఒక 3 months తీసేస్తే ఏ డేట్ వస్తుంది, ఇవన్నీ కానీ మనకు ఇన్బిల్ట్గా టైంకి డేట్కి సంబంధించిన మెథడ్స్ తీసుకొచ్చారు జావా 8లో. సో మనకి ఈ టైం గురించి ఏదైనా మన యాప్లో ఈ టైం రిలేటెడ్ కానీ డేట్ రిలేటెడ్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ జావా 8కి సంబంధించినటువంటి వాడతాం. సో డైరెక్ట్గా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. సో డైరెక్ట్గా మనం వీటిని యూస్ చేసుకోవడం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు see get here, yes, out of get here, here, let's save this. సో మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఐడిలో మీకు సజెషన్స్ ఇస్తున్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ని కూర్చొని ప్రాక్టీస్ చేయండి. లాట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇయర్ని మళ్ళీ మీరు ఫెచ్ చేసుకోవచ్చు. అదే మంత్ ఫెచ్ చేయాలంటే ఎస్ అవుట్ మంత్ డేట్ డాట్ గెట్ మంత్ అంటే మీకు మంత్ ఆబ్జెక్ట్ వస్తుంది, లేదంటే ఈ వాల్యూ అన్న యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇంటీజర్ వాల్యూ వస్తుంది అనమాట ఇక్కడ. సో రన్ యాజ్ మంత్ వాల్యూ 9. ఓకే, అదే డే వాడాలి, డే కావాలంటే సిస్ అవుట్ డే డేట్ డాట్ గెట్ డే ఆఫ్ మంత్. లెట్స్ సీ వెదర్ ఈ మెథడ్ అయినా కాదు, ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, 18 అంతే కదా డేట్. సో ఇలా మనకు మల్టిపుల్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కానీ టైం గురించి కానీ మీకు కావాలంటే ట్రై చేయండి. సిస్ అవుట్ టైంలో టైం డాట్ కంపేర్ టు ఈక్వల్స్ గెట్ అవర్స్. Something like this. Let's try something 20. ఓకేనా. సో ఇలా మీరు గెట్ అవర్ డాట్ ఓకే ఎస్ అవుట్ టైం డాట్ ఫార్మేట్, మీరు ఫార్మేట్ చేంజ్ చేసుకోవాలంటే ఫార్మేటర్ వాడచ్చు. డేట్ టైం ఫార్మేటర్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రింగ్ ఇస్తాం, స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది ఆ ఫార్మేట్ని. అండ్ లాంగ్లో కావాలంటే లాంగ్ చేసుకోవచ్చు టైంని లాంగ్లో. అండ్ మినిట్స్ కావాలంటే మినిట్స్, నానో మినిట్స్ కావాలంటే నానో మినిట్స్, సెకండ్స్ కావాలంటే సెకండ్స్. ఓకేనా. సో ఏది కావాలంటే అది మీరు గెట్ చేసుకోవచ్చు. ప్రీ డిఫైన్ మెథడ్స్ అనేది ఇచ్చేస్తుంటారు అన్నమాట. సెకండ్స్, యూ వాంట్ టు ఫెచ్ మినిట్స్, ఎస్ అవుట్ మినిట్స్ కరెంట్ టైం డాట్ గెట్ మినిట్స్. సో ఇవన్నీ కానీ ఎక్స్ప్లోర్ చేయండి, టైం రిలేటెడ్ థింగ్స్. బట్ ఇదే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు, మెథడ్స్ కానీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే రేర్గా యూస్ చేస్తుంటాం కాబట్టి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్విజ్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదంటే మన ప్లాట్ఫామ్లో కరెంట్ టైం చూపెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో వాడుతుంటాం అన్నమాట. ఓకేనా. ఈ లోకల్ టైము లోకల్ డేట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫెచ్చింగ్ కరెంట్ డేట్ని కరెంట్ టైంని ఫెచ్ చేయడానికి ఎక్కువ ఆడిటింగ్ పర్పసెస్కి యూస్ చేస్తామండి. లైక్ ఏదైనా మన అప్లికేషన్స్లో డైనమిక్ వెబ్ అప్లికేషన్స్లో ఒక రికార్డ్ డిలీట్ అయింది, ఏ టైంలో డిలీట్ చేశారు, ఏ డేట్లో డిలీట్ చేశారు, పర్టికులర్ నెంబర్. ఆడిటింగ్ కోసం మనం ట్రై చేస్తాం కదా ప్రాజెక్ట్స్లో. లైక్ క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై, ఇటువంటి కాలమ్స్ అనేది మీరు ట్రై చేశారు ప్రాజెక్ట్స్లో. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్లో ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. జావా నుంచి ఫెచ్ చేసి మనం బ్యాక్ ఎండ్కి పంపించాలి అనుకున్నప్పుడు ఇటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది మోస్ట్లీ డేట్ అండ్ టైమ్ ఏపీఎస్. సో లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. 9 seconds ప్రింట్ చేసుకోవచ్చు, సెకండ్స్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్ అవుట్ బై ఫాలోయింగ్. అండ్ కన్వర్ట్ లైక్ ఫార్మేట్ కావాలంటే కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇదంతా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది డేట్ అండ్ టైమ్ ఏపీఐ. నెక్స్ట్ ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఆల్రెడీ మీరు స్ప్రింగ్ బూట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఫైండ్ ఆల్ మెథడ్ని యూస్ చేస్తుంటారు. ఫైండ్ ఆల్ మెథడ్ ఎక్కడ వాడుతుంది, ఇప్పుడు యూస్ చేస్తాం. ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్, అంతేనా. లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్ని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్ని ఏమంటాం, ఆప్షనల్ ఆఫ్ ఎంటిటీ, లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ ఎంటిటీ అనే విధంగా మనకు ఆప్షనల్ అనే క్లాస్ ఒకటి వస్తుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఆన్ హై లెవెల్ ఆప్షనల్ ఆల్సో, ఎందుకంటే మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి
I'm trying to give you some high level information about the optional class. That is also comes with Java 8 optional class. So what is optional class here అన్నప్పుడు ఆప్షనల్ క్లాస్ వచ్చేసి ఒక కంటైనర్ క్లాస్గా ఇంట్రడ్యూస్ అయిందండి జావా 8కి. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్గా నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. మెయిన్గా నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ని అవాయిడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ కంటైనర్ క్లాస్. By using optional class we can avoid null pointer exceptions. చాలా ఇంపార్టెంట్. సో ఆప్షనల్ క్లాస్ వల్ల యూస్ ఏంటి అని అన్నప్పుడు సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ నుంచి అవాయిడ్ అనేది జరుగుతుంది. ఎలా ఏంటి అసలు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ రిసీవింగ్ వన్ యూజర్ అనుకోండి. యూజర్ అనేది యూజర్ ఎంటిటీ అనుకోండి, ఆర్ స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూస్. ఎంప్లాయీ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది మీకు వచ్చింది. ఎక్కడి నుంచి? డేటాబేస్ కాల్ ద్వారా వచ్చింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డాట్ గెట్ ఎంప్లాయీ సంథింగ్ మెథడ్ డేటాబేస్ నుంచి ఆ సర్వీస్ నుంచి మీకు ఎంప్లాయీ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఏం పర్ఫామ్ చేయాలి? దీంట్లో ఉన్నటువంటి శాలరీని మనం గెట్ చేసుకొని శాలరీ అనేటటువంటి వేరియబుల్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఎలా యాడ్ చేస్తారు మీరు? డైరెక్ట్గా integer salary is equals to employee dot get salary. ఇంతేనా మీరు యూజ్ చేసేది? సార్ నో, ఇదేనా మీరు వర్కౌట్ చేసింది? సో ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ లాజిక్ ఈ 2 లైన్స్లో? డైరెక్ట్గా ఇలా వాడేస్తామా ప్రొడక్షన్ కోడ్లో, ప్రొడక్షన్ రెడీ కోడ్లో కానీ, లేదంటే రియల్ టైంలో డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్తారు, ఇలానే వాడేస్తారా మీరు? దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. వీ నీడ్ టు ఫస్ట్ చెక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది నల్ వచ్చింది అనుకోండి, సర్వీస్ డాట్ గెట్ ఎంప్లాయీ అనేది బ్యాక్ ఎండ్ కాల్ అనేది జరిగింది. బ్యాక్ ఎండ్ అనేది మీకు క్రాష్ అయింది. బ్యాక్ ఎండ్ క్రాష్ అయినప్పుడు ఎంప్లాయీలోకి ఏ వాల్యూ వస్తుంది? ఎంప్లాయీలోకి ఏ వాల్యూ వస్తుంది? ఇది యాక్చువల్ ఎంప్లాయీ ఇవ్వకపోతే నల్ వస్తుంది, అంతేనా? ఆబ్జెక్ట్ కాబట్టి నల్ అనేది వస్తుంది. సో నల్ పైన ఇది నల్ ఉంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నల్, ఆన్ టాప్ ఆఫ్ నల్. నల్ పైన ఎటువంటి మెథడ్ని ట్రిగ్గర్ చేసినా కానీ ఏ ఎక్సెప్షన్ వస్తుంది? విచ్ ఎక్సెప్షన్ యూ విల్ గెట్ ఇఫ్ యూ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఆన్ టాప్ ఆఫ్ నల్? నల్ పాయింటర్ ఎక్సెప్షన్, అంతేనా? సో మీ ఇప్పుడు ఇక్కడ రాసిన కోడ్ అనేది గుడ్ వే ఆఫ్ రైటింగ్ ఆర్ బ్యాడ్ వే ఆఫ్ రైటింగ్? సో ప్రొడక్షన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు ప్రొడక్షన్ రెడీ కోడ్ ఇది? నో, రైట్? సో యూ వాంట్ టు డూ సమ్ చెక్ హియర్. డైరెక్ట్గా మీరు ప్రొడక్షన్లో రాసేటప్పుడు, మీరు కంపెనీలో రాసేటప్పుడు యూ నీడ్ టు చెక్ ఫస్ట్. ఇటువంటి చెక్స్ అన్ని మీరు పర్ఫామ్ చేయాలి. ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఇది పర్ఫామ్ కాకూడదు. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ నల్ వచ్చినప్పుడు త్రో చేస్తాం. త్రో న్యూ సంథింగ్ అవర్ ఓన్ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నాట్ ఫౌండ్ ఆర్ ఎంప్లాయీ ఫెచ్చింగ్ ఎక్సెప్షన్ సంథింగ్, ఒక మన ఓన్ ఎక్సెప్షన్ రాసుకుంటాం. ఎర్రర్ టు ఫెచ్ ఎంప్లాయీ అనే విధంగా రాసుకుంటాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడికి ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడికి ఎర్రర్ త్రో చేస్తున్నాం, ఇక్కడికి రాదు, ఇంకా ఈ లైన్కి రాదు ఇక్కడ. ఓకేనా? ఇది ప్రొడక్షన్ రెడీ కోడ్ అండి. అందుకనే మీకు ఇంటర్న్షిప్లో మీరు జాయిన్ అవ్వండి. లైక్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వర్కౌట్ చేయండి అంటున్నాం. సో వర్కౌట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది అనమాట ప్రొడక్షన్లో. ఇప్పుడు వరకు మీరు చేసింది కానీ ప్రాక్టీస్ అంటే కాలేజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ వరకే చేశారు. ఆ లెవెల్లో చేసినా కాలేజ్ లెవెల్కే ఉంటుంది. యాక్చువల్ రియల్ టైం కాదు, అది ఇంకా ఉంది రియల్ టైం. ఓకేనా? యూనిట్ టు త్రో యువర్ ఓన్ ఎక్సెప్షన్. లేదు మీ కాలేజ్ లెవెల్లో చూసుకుంటే ఏ విధంగా మాడిఫై చేస్తాం, లైక్ కంపెనీ అండ్ రియల్ టైం పక్కన పెడితే. సో చెక్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి, ఓకే, ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, అప్పుడు ఇది పర్ఫామ్ చేపిస్తాం. నాట్ ఈక్వల్స్ టు నల్ ఉన్నప్పుడు మాత్రం ఇది జరగాలి అనే విధంగా. ఎక్సెప్షన్స్ ఏం త్రో చేయం, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎల్స్ అనేది యాడ్ చేసుకొని, ఇది కానీ నల్ అయితే ఏం జరుగుతుంది?
మేబీ డిఫాల్ట్ శాలరీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎంప్లాయీకి నల్ అనేది అసైన్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా రిటర్న్ నల్ అయినా రిటర్న్ చేస్తుంటాం అనమాట. సంథింగ్ ఇలా యూస్ చేస్తుంటాం. ఇది నల్ చెక్. ఇక్కడ నల్ చెక్ అనేది ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి ఎప్పుడైతే మనకు బ్యాక్ ఎండ్ కాల్స్ కానీ సర్వీస్ కాల్స్ కానీ జరుగుతుంటాయో, కంట్రోలర్ నుంచి సర్వీస్కి, ఆ సర్వీస్ నుంచి బ్యాక్ ఎండ్కి కాల్స్ వెళ్తుంటాయో. సో మ్యాండేటర్లీ మీరు నల్ చెక్ అనేది చేయాలన్నమాట. అర్థమైందా? నల్ చెక్ అనేది ఏంటో అర్థమైందా? ఎందుకు ఇంపార్టెంట్? ఓకేనా? సో ఇప్పుడు ఇలా చేస్తున్నాం. అగైన్ ఇక్కడ నల్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు అదే విధంగా ఇది నల్ లేకుండా ఇప్పుడు మనకు ఎలా తీసుకొచ్చారంటే ఆప్షనల్ ఆఫ్ ఎంప్లాయీ అనేటటువంటి దాన్ని రిటర్న్ చేస్తుందండి. ఇది ఇప్పుడు ఈ సర్వీస్ అనే కాల్ అనేది డైరెక్ట్గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కాకుండా ఆప్షనల్ ఆఫ్ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. మీరు గమనిస్తే ఫైండ్ ఆల్ అనే మెథడ్ ఉంటుంది మనకు. రిపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్ అనే మెథడ్ రిటర్న్ చేసి ఇలా ఆప్షనల్ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకు సింపుల్గా సింగిల్ లైన్లో చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షనల్ ఎంప్లాయీ అని పెడితే చెప్తాను, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మోర్. సో డైరెక్ట్గా చెప్తున్నాను ఏ విధంగా ఉంటుందని. సో ఇలా మొత్తం ఇలా చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ లైన్లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఆప్షనల్ ఆర్ ఆప్షన్ ఎంప్లాయీ డాట్ ఈజ్ present whatever some method ఉంటుంది. I will try to explain. So or return employee dot get sorry, let's try optional employee dot is present అనేది వెరిఫై చేస్తాం. సో ఏం రిటర్న్ చేస్తాం, ఇది కానీ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్, యూ కెన్ రిటర్న్ దిస్ వన్. అదర్వైజ్ అవసరంగా లేదు, డైరెక్ట్గా మీరు ప్రజెంట్ అంటే ఇక్కడ చెక్ చేస్తాను. ప్రజెంట్ అంటే ఇది కానీ ఉంటే ఏం జరగాలి, లేదంటే ఇలా ట్రై చేయండి. యూ కెన్ యూజ్ ఇఫ్ present, then you can simply return a employee, optional employee డాట్ గెట్ అనే విధంగా మనం ఈ విధంగా రాస్తాం అనమాట. ఇంకా ఎప్పుడైతే మనకు ఈ ఆప్షనల్ క్లాస్ అనేది వచ్చేస్తుందో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా దీనిపైన ప్రజెంట్ చేస్తాం. ఈజ్ ప్రజెంట్ అంటే దీంట్లో వాల్యూ ఉందా నల్ ఉందా. ఈజ్ ప్రజెంట్ అంటే వాల్యూ ఉంటే ట్రూ వస్తుంది, వాల్యూ లేకుండా నల్ ఉంటే ఫాల్స్ వస్తుంది అనమాట. అందుకే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది త్రో చేయదన్నమాట. సో డైరెక్ట్గా మనకు సేఫ్, మల్టిపుల్ చెక్స్ లేకుండా విత్ కన్సైజ్నెస్లో ఒకేసారి చెక్ చేసి రిటర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇలా మనం వర్క్ చేస్తాం. సో ఇలా వాడడం వల్ల క్లీనర్గా ఉంటుంది, సేఫర్గా, అదేవిధంగా నల్ పాయింటర్ ఎక్సెప్షన్ నుంచి మనకు రిస్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్యూ ఆఫ్ ది మెథడ్స్ ఉన్నాయండి. సో ఇది హై లెవెల్గా. సో లెట్స్ ట్రై టు లైక్ డీప్ డైవ్, లైక్ స్టెప్ బై స్టెప్ ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ నుంచి జస్ట్ ఇగ్నోర్ దిస్, ఇది రియల్ టైంలో ఎలా వాడతామని డైరెక్ట్గా చెప్పాను ఇక్కడ. సో లెట్స్ పార్క్ ఇట్ అసైడ్. ఓకే, ఫర్ నౌ. సో ఫస్ట్ హౌ టు క్రియేట్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇప్పుడు మాన్యువల్గా ఆప్షనల్ క్లాస్ని బిల్డ్ చేయలేదు, క్రియేట్ చేయలేదు. బట్ మనకు ఈ ఏదైతే ఫర్ ఆల్ లైక్ ఫైండ్ ఆల్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది. రిపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్ వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. మనం ఎలా యూజ్ చేయాలో అది మాత్రమే చెప్పాను. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం, అది రిటర్న్ అయితే ఆప్షనల్ క్లాస్ మనకు వస్తే. అదే మన ఓన్గా మనం ఎలా క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. సో దాని గురించి ఒకసారి వెరిఫై చేద్దాం. హౌ టు క్రియేట్ ఆప్షనల్. సో ఆప్షనల్కి జెనరిక్ ఉంటుంది, ఇక్కడ జెనరిక్ అనేది మెన్షన్ చేస్తాం. సో విచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ది ఆప్షనల్ అనేది మీరు జెనరిక్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఒకసారి దీంట్లో చూస్తే మనకు ఒక మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆప్షనల్ డాట్ ఎంటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మనకు ఎంటీ అంటే లైక్ నల్ వాల్యూ అనేది పెడుతుంది అనమాట దాంట్లో క్రియేట్ చేసేటప్పుడు. సో మనకు తెలిసి ఒక నల్ అనేది సెట్ చేయాలి ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా రిటర్న్ చేయకుండా, నల్ని రిటర్న్ చేయకుండా మనం ఒక ఆప్షనల్లో ఎంటీ వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. నల్ రిటర్న్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ అనేది ఫేస్ అవుతుంటాయి. సో ఇలా పాస్ చేయకుండా మనకు డేటా లేదని తెలిసింది. సో ఇక్కడ డేటా ఉంటే పర్ఫామ్ చేసాం, శాలరీలోకి ఇచ్చాం, లేదంటే సో నల్ అనేది మీరు రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆప్షనల్లో ఎంటీ వాల్యూని రిటర్న్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆప్షనల్ డాట్ ఎంటీ అనేటువంటి మెథడ్ని మీరు యూజ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ నల్ మీరు డైరెక్ట్గా ఎంటీ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అర్థమైందా? సో దాన్ని ఎలా మనం ప్రజెంట్ అనేటటువంటి మెథడ్ని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం, విల్ సీ, సో దట్ యూ విల్ గెట్ సమ్ మోర్ అండర్స్టాండ్ ఆఫ్ దిస్. Let me try to create optional new Java class, optional class example.
బిగ్గా చూడండి. మెయిన్ మెథడ్ ఓన్లీ 1 or 2 మెథడ్స్ యూస్ చేస్తాం ఇందులో, బట్ ఎనీహౌ జస్ట్ చూసి పెట్టుకోండి ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం అనేసి. ఆప్షనల్ ఉంది కదా, ఇది జావా లిటిల్ ప్యాకేజ్ నుంచి వచ్చింది, జావా 8 నుంచి. ఆప్షనల్ విత్ జనరిక్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఆప్షనల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను నేను, ఓకేనా. సో ఎంటీ వాల్యూ ఎలా పాస్ చేయాలని చూస్తున్నాం. ఎంటీ ఆప్షనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా క్రియేట్ చేస్తాం, వాటి సింటాక్స్ ఆప్షనల్ డాట్ ఎంటీ అనే దాంతో పంపిస్తాం అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి రిటర్న్ చేస్తున్నామో దీని నుంచి వాళ్ళు ఎలా వాల్యూని ఫైండ్ చేయాలి, వాళ్ళు డెఫినెట్గా ఇఫ్ కండిషన్ ఖచ్చితంగా వాడతారు. ఇఫ్ కండిషన్ వాడే చెక్ చేయాలి ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్ అనే మెథడ్ ద్వారా. సో ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ దిస్ అవుట్. సో ఎంటీ ఆప్షనల్ ఏదైతే వాళ్ళకి వెళ్ళిందో డాట్, సో దీంట్లో ప్రజెంట్ ఆర్ ఈజ్ ప్రజెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా వాడతారు. సో ఇక్కడ వాల్యూ కానీ ఉంటే ట్రూ వస్తుంది, వాల్యూ కానీ లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏమైంది, ఎంటీ వాల్యూ కాబట్టి వాల్యూ లేదు కాబట్టి ఇట్స్ సపోజ్ టు గివ్ ఫాల్స్. లెట్స్ సీ. ఫాల్స్. సో లైక్ అంత డెప్త్గా అవసరం లేదు, మీరు ఓన్గా మీరు ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి ఒక జార్ని మేక్ చేసి అప్పుడు మీరు లైక్ రిటర్న్ చేయాలి ఆప్షనల్ టైప్ ఆఫ్ థింగ్ అంటే ఈ విధంగా యూస్ చేయాలి. బట్ మనం యాజ్ పర్ డెవలప్మెంట్ వెబ్ అప్లికేషన్ డెవలపర్స్కి వాళ్ళు రిటర్న్ చేస్తే మనం యూస్ చేసుకుంటున్నాం అనమాట. అది ఏ విధంగా యూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఆల్రెడీ మీరు అవేర్ అయి ఉన్నారు. ఈజ్ ప్రజెంట్ అనే యాప్ ఒకటి, ఈజ్ ప్రజెంట్ అనే మెథడ్, డాట్ గెట్ అనే మెథడ్, ఈ రెండు మీకు తెలుసున్నా సరిపోతుంది ఎన్ఎఫ్ అక్కడికి యాజ్ లైక్ డెవలపర్ పర్స్పెక్టివ్లో. లేదు మనం ఒక ఫ్రేమ్వర్క్, మన ఓన్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి, ఒక జార్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం నల్లని రిటర్న్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ ఆప్షనల్ ఎంటీ వాల్యూస్ని వీటిని రిటర్న్ చేయొచ్చు అనమాట. ఆప్షనల్లో పెట్టేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంటాం అనమాట. ఎవరు మన జార్ని ఎవరైతే యూస్ చేసుకొని మన మెథడ్ని కాల్ చేసుకుంటారో వాళ్ళు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ నుంచి రెస్ట్రిక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం దీన్ని రిటర్న్ చేయాలి ఆ వేలో, ఓకేనా. సో మీకు అర్థం కాకపోయినా అంత అవసరం లేదు ఈ రిమైనింగ్ మెథడ్స్, జస్ట్ ఒకసారి చూసి పెట్టుకోండి. సో దిస్ ఈస్ ద వన్ వే. లేదు ఇప్పుడు నేను వాల్యూ పంపించాలి, ఎంటీగా నార్మల్ వాల్యూ ఎంటీ వాల్యూ ఎలా పంపించాలో చూసాం కదా. లేదు నా దగ్గర ఒక వాల్యూ ఉంది దాన్ని రిటర్న్ చేయాలి నేను అని అనుకున్నప్పుడు, సో వీ హ్యావ్ అనదర్ మెథడ్ కాల్డ్, దిస్ ఈస్ ద వన్, లైక్ ఎప్పుడు యూస్ చేస్తాం ఇది. సో ఇట్ ఈస్ యూస్డ్ వెన్ వాల్యూ ఈస్ నల్. ఎప్పుడైతే నల్ అని మీకు అర్థమవుతుందో వాల్యూ అని మీకు తెలుస్తుందో అప్పుడు మీరు ఇది వాడాలన్నమాట. లేదు నాన్ నల్ అనేటువంటి వాల్యూ మీ దగ్గర వాల్యూ ఉంది, నల్ కాకుండా వాల్యూ ఉంది అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఆప్షనల్ డాట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ వాల్యూని పాస్ చేస్తారు. దీని లోపల పెట్టి ఆఫ్ అని చెప్పి దాని లోపల వాల్యూ పాస్ చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇఫ్ యూ నో ఆర్ ఇట్ ఈస్ యూస్డ్ వెన్ వాల్యూ ఈస్ నాన్ నల్. నాన్ నల్ వాల్యూ కాకుండా నార్మల్ వాల్యూ ఉందంటే ఆఫ్ అనే మెథడ్ని యూస్ చేయాలి. సో హౌ కెన్ యూ డూ దట్, చూడండి. ఒకటి రాద్దామా కదా. సో స్ట్రింగ్ కదా, ఇక్కడ వచ్చేసి ఎంటీ కదా, ఇక్కడ వాల్యూ లైక్ సమ్ ఏదైనా డేటాని మనం రిటర్న్ చేస్తున్నాం అనుకోండి. ఓపిటి సంథింగ్, టేక్ దిస్ వన్. అండ్ ఇక్కడ ఎంటీ కాకుండా విచ్ మెథడ్ వీ నీడ్ టు యూస్, ఆఫ్ అనే మెథడ్ని యూస్ చేయాలండి. ఆఫ్లో మీరు స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చున్నాం కాబట్టి జనరిక్ స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాం, ఇలా పాస్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పంపించినాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా గెట్ చేయాలి అని అంటే సేమ్ లెట్స్ సీ. లేదంటే డోంట్ కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్స్ ఇలా రాసుకుంటూ వద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్, దీనికి అగైన్ ఇక్కడ మనకు తెలియదు, ఇది రిటర్న్ అయినప్పుడు ఆప్షనల్ వాల్యూ వస్తుంది, బట్ అది మనకి యూజర్ యూస్ చేసేటప్పుడు తెలియదు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఓపిటి డాట్ ఈజ్ ప్రజెంట్, లేదంటే సిస్ అవుట్లో చూడండి అసలు వాల్యూ ఎంతకుమంది ఇక్కడ ఫాల్స్ ఇచ్చింది కదా, ఎస్ అవుట్లో ఓపిటి డాట్ ఈజ్ ప్రజెంట్ ఏం రిటర్న్ చేస్తుందో చూడండి. ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు డేటా లైక్ రిటర్న్ అవ్వాలి. ఎలా తీసుకురావాలి, ఆప్షనల్లో ఓపిటి నుంచి నార్మల్ స్ట్రింగ్ని ఎలా తీసుకొస్తాం, బై యూజింగ్ గెట్ మెథడ్. ఓపిటి డాట్ గెట్, దట్స్ ఇట్. గెట్ అనేది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్, చూడండి పిఎస్టీ అండ్ ట్రూ. ట్రూ ఎందుకు వచ్చింది, ఇక్కడ డేటా వాల్యూ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గెట్ చేసుకున్నప్పుడు వాల్యూని బయటకు తీసుకొచ్చింది ఆప్షనల్ నుంచి.
అర్థమైందా? సో దిస్ ఈస్ అనదర్ వే, లైక్ ఒక వాల్యూని సెట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నల్ సేఫ్టీ, యాక్చువల్గా ఒక వాల్యూ నల్ యాడ్ చేయాలి, లేదంటే ఈ రెండింటి కాంబినేషన్ అనుకోండి. నల్ వాల్యూ యాడ్ చేయాలి ఎగ్జాక్ట్గా, ఎంటీ అంటే ఎంటీ వాల్యూ, నేను నల్ యాడ్ చేయాలి, అదేవిధంగా వాల్యూ యాడ్ చేయాలంటే దెర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ నల్లిఫై అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని నల్లబుల్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తాం. ఆప్షనల్ ఆఫ్ నల్లబుల్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి వాల్యూ ఆర్ నల్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, పంపించవచ్చు. ఓకేనా? రెండింటిని కలిపి కామన్గా ఈ ఆఫ్ నల్లబుల్ అనేది మనం లైక్ నల్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తాం. సో దీనికి కానీ చూడండి ఒకసారి ఏ విధంగా ట్రై చేస్తాము. అయిపోయింది, జస్ట్ 5 minutes విల్ ట్రై టు క్లోజ్. ఆప్షనల్ ఆఫ్ అగైన్ స్ట్రింగే తీసుకుందాం. స్ట్రింగ్ nullable opt is equals to what is the method? Optional dot, చూడండి ఇక్కడ ఆఫ్ చూసాం, ఎంటీ చూసాం కదా, రిమైనింగ్ మిగిలి ఉన్నటువంటి మెథడ్ ఆఫ్ నల్లబుల్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీరు 2 పంపించవచ్చు అనమాట. వాల్యూ పంపిస్తున్నాను ప్రజెంట్, నేను ఇప్పుడు ఒక వాల్యూ పంపించాను. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెక్ చేస్తారు. ఇక్కడ ఈ చెక్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి, ఈజ్ ప్రజెంట్ అనే చెక్. సో లిస్ట్ ఆఫ్ చెకింగ్ ఐమ్ డైరెక్ట్లీ ప్రింటింగ్ హియర్. ఓకే, సో nullable object dot is present అంటే వాల్యూ ఉందా లేదా దాంట్లో అనేది ట్రై చేస్తున్నాను ఇక్కడ. రన్ యాజ్ జావా. ఓకేనా? ట్రూ అనేది వచ్చింది, వాల్యూ ఉందని. ఇన్ కేస్ మీరు నల్ అనేది ఇక్కడ పాస్ చేయాలనుకున్నారు అనుకోండి, నల్ పాస్ చేశారనుకోండి, అదే ఇంతకు ముందు అయితే ఆబ్జెక్ట్కి నల్ ఇచ్చేస్తే, లైక్ ఇక్కడ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు నల్ అని సెట్ చేస్తే ఎంప్లాయీ డాట్ ఏదైనా ఆపరేషన్ మీరు చేయాలనుకుంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చేది. ఇప్పుడు మనం ఈజ్ ప్రజెంట్ అనే మెథడ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ పాస్ నల్ హియర్ డైరెక్ట్లీ, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ వన్? సి ఫాల్స్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు ఇఫ్ కండిషన్ యాడ్ చేస్తారు. ఇఫ్లో సేమ్ ఇక్కడ ఏదైతే రాస్తారో అది ఈజ్ ప్రజెంట్, నల్ ఇది ఉంది కదా, నల్లబుల్ ఆప్షనల్ ఈజ్ ప్రజెంట్. ట్రూ అయితే ఏం జరగాలి, ఇది ఫాల్స్ అంటే నల్ వచ్చిందని మనకు అర్థం చేసుకోవాలి. ఇంకా నల్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మీరు ట్రై చేయొచ్చు అనమాట, లైక్ ఇఫ్ కండిషన్లో యాడ్ చేసి. అర్థమైందా? ఇకపోతే అంతే, మెయిన్గా సెట్ చేసేది ఈ 3 మెథడ్స్ అండ్ గెట్ చేసేది వచ్చేసి ఇక్కడ లెట్ మీ ట్రై టు హౌ టు క్రియేట్ అప్పుడు ఈ 3 మెథడ్స్ని యూస్ చేస్తాం. ఆప్షనల్ క్లాస్. ఓకే, అండ్ ఇక్కడ చెక్కింగ్ కానీ గెట్ కానీ ఎలా వాడతాం? హౌ టు చెక్ ఆప్షనల్ వాల్యూ ఉందా లేదా చెక్ చేయడానికి వీ హ్యావ్ ఏ మెథడ్ కాల్డ్ ఈజ్ ప్రజెంట్ అనేది యూస్ చేస్తాం. ఈజ్ ఎంటీ అని ఒక మెథడ్ ఉంటుందండి, దీనికి వైస్ వర్స. ఈజ్ ప్రజెంట్ అంటే డేటా ఉందా లేదా అని, ఈజ్ ఎంటీ అంటే డేటా లేదా ఉందా అనే విధంగా. డేటా లేకపోతే ట్రూ ఇస్తుంది. విల్ ట్రై టు యాడ్ ఈజ్ ఎంటీ. ఆప్షనల్ ఉంది కదా, ఆప్షనల్ డాట్ ఏదైతే ఆప్షనల్ వచ్చిందో ఆప్షనల్ డాట్ ఈజ్ ప్రజెంట్, ఆప్షనల్ డాట్ ఈజ్ ఎంటీ. ఈజ్ ప్రజెంట్ ఏదో చూసాం, వాల్యూ కానీ ఉంటే ట్రూ ఇస్తుంది, వాల్యూ కానీ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఈజ్ ఎంటీ వచ్చేసి మనకు 11 నుంచి వచ్చింది, ఇది 8లో అవైలబుల్ లేదు, జేడీకే 11 నుంచి వచ్చిందనమాట ఈ మెథడ్. ఈజ్ ఎంటీ అంటే పర్టికులర్ ఆప్షనల్ క్లాస్లో ఆర్ ఏదైతే వాల్యూ వచ్చిందో దాంట్లో ఎంటీ డేటా లేకపోతే ట్రూ ఇస్తుంది, డేటా ఉంటే ఫాల్స్ ఇస్తుంది. ఈజ్ ఎంటీ, వైస్ వర్సా అనమాట. అర్థమైందా? అండ్ దెన్ వీఆర్ యూజింగ్ మోస్ట్లీ there is one class called getting value. వాల్యూని ఫెచ్ చేయడం ఆల్రెడీ మనం చూసాం కదా, ఎలా ఫెచ్ చేస్తాం వాల్యూని? గెట్ అనే మెథడ్ ద్వారా ఫెచ్ చేస్తాం. ఇదేం చేస్తుంది? రిటర్న్ వాల్యూ ఇఫ్ ప్రజెంట్ వాల్యూగా ఉంటే రిటర్న్ చేస్తుంది, లేదంటే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుందండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈజ్ ప్రజెంట్ వాడారు, ఈజ్ ప్రజెంట్లో ఫాల్స్ వచ్చింది, అయినా కానీ మీరు గెట్ చేయాలని ట్రై చేస్తే, డేటా లేకుండా ట్రై చేస్తే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. ఎల్స్ ఇట్ త్రోస్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో ఇది వాటితో పాటు ఇంకా ఉన్నాయి, లైక్ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వడానికి లైక్ ఆర్ ఎల్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది మనకు,
వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఏం జరగాల ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తామన్నమాట. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం, లైక్ ఆర్ఎల్స్ అని చెప్పి డిఫాల్ట్ వాల్యూ అనేది ఇస్తాము. ఇదేమి ఇస్తుందంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ ఇఫ్ ప్రజెంట్, ఇట్ రిటర్న్స్ డిఫాల్ట్ వాల్యూ if it is not available, if it is not present, if it is not present, అంతేనా. సో ఇలా ఉంటే డేటా ఇస్తుంది, ఇక్కడ ఆర్ఎల్స్ అనేది ఏమి ఇస్తుంది అంటే ఉంటే డేటా ఇస్తుంది, లేకపోతే డిఫాల్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం యూస్ చేస్తాం. సో ఇదండి టోటల్గా మనకు ఆప్షనల్ క్లాస్ గురించి. ఒకసారి ట్రై చేయండి వీటి గురించి, ఏదన్నా లైక్ ఉంటే ఇవ్వండి. లైక్ ఓకే ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ. సో ఇక్కడే ఉంది కదా నల్ ఉంది, వాల్యూ అనేది ఏం లేదు ఇక్కడ ఆఫ్ నలబుల్లో. ఇక్కడ చెక్ చేసాం కదా, లేదంటే ఒక నేమ్ తీసుకోండి, ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాం కదా. దీన్ని ఎలా గెట్ చేస్తామండి, సిస్ అవుట్ ఎస్ అవుట్ వాల్యూ అని చెప్పేస్తున్నాను ఇక్కడ, ప్లస్ నల్లబుల్ డాట్ గెట్ అనే మెథడ్ ద్వారా ఫెచ్ చేస్తాం. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇక్కడ ట్రూ వస్తుంది, ఇక్కడ వాల్యూ అనేది ఇస్తుంది, పిఎస్టీ అనేది ఇచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ వాల్యూ లేదండి, నల్ ఉందనుకోండి, నల్ అనేది పాస్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ ఇస్తుంది, మనం చెక్ చేయకుండానే గెట్ చేస్తున్నాం. ఈ గెట్ ఎప్పుడు పర్ఫామ్ అవ్వాలి, ఎప్పుడైతే నల్లబుల్ ఆప్షన్ ఈజ్ ప్రజెంట్ అనేది ట్రూ అయితే అప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి మీరు. అలా కాకుండా మీరు ఇలా యూజ్ చేస్తే నల్ ఉన్నప్పుడు సో వాట్ యూ విల్ గెట్ హియర్ చూడండి, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది ఇస్తుంది. అదే కదా ఇక్కడ మాట్లాడుకున్నాం, ఓకేనా. వాల్యూ కానీ ఉంటే వాల్యూ ఇస్తుంది, లేదంటే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది ఇస్తుంది అనమాట. అదే ఆర్ఎల్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎస్ అవుట్ వాల్యూ ప్లస్ సో నల్లబుల్ డాట్ గెట్ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, గెట్ ఈజ్ ప్రజెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్ఎల్స్ అనేది ఉంది కదా, ఈ ఆర్ఎల్స్ అనేది వాడతాం. సో నాకు కాన ఎలిమెంట్ లేకపోతే సంథింగ్ ఏమిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ హలో అనేది రిటర్న్ అవ్వాలి. డేటా ఉంటే డేటా రావాలి, లేదంటే హలో అనేది డిఫాల్ట్ వాల్యూ రావాలనుకున్నాం అనుకోండి. సో ఇది లైక్ టైప్ సేఫ్టీ, నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్కి మొత్తం టైప్ సేఫ్టీగా ఈ ఆప్షనల్ క్లాస్ అనేది వస్తుంది. వాల్యూ అనేది హలో, ఎందుకంటే ఇక్కడ నల్ ఉంది కాబట్టి మనకు హలో అనేది రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఐ కెన్ గివ్ సమ్ వాల్యూ హియర్ పిఎస్టీ, లెట్స్ సేవ్ దిస్ అండ్ ట్రై. యూ విల్ గెట్ పిఎస్టీ. అర్థమైందా ఇట్ల గురించి? సో టోటల్గా ఈ మెథడ్స్ ఉన్నాయి నా ఆప్షనల్లో, మోస్ట్లీ యూస్డ్ మెథడ్స్. ఓకే, సో మనం ఎక్కువ యూస్ చేసేది ఇదండి, ఈజ్ ప్రజెంట్ వాడతాం. ప్రజెంట్గానే అయితే గెట్ చేసుకుంటాం ఎలిమెంట్ని, లేదంటే ఒక నల్ పాయింటర్ ఎక్సెప్షన్ త్రో చేసుకుంటాం రియల్ టైంలో. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. ఓకే, క్లియర్? ఆప్షనల్ క్లాస్ క్లియర్ అయిందా? Clear, or do you have any queries? Yeah, simple methods యూస్ చేయడం అంతే, అందుకంటే ఏం లేదు ఇక్కడ సింటాక్సెస్ కానీ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే ఫైన్, దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడ రియల్ టైంలో మనం ఎక్కువ యూస్ చేసేది సేమ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏమి ఇస్తుంది ఇక్కడ, లైక్ మీరు రిపాజిటరీ వాడతారు, రిపాజిటరీ స్ప్రింగ్ బూట్లో రిపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్ అనే మెథడ్ని మీరు గమనించారంటే ఇదేం రిటర్న్ చేస్తుంది, ఆప్షనల్ అనేది ఆర్ ఫైండ్ బై ఐడి వీటన్నిటికి కానీ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ వాంట్ ఫైండ్ బై ఐడి అనేది ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రిపాజిటరీ అనుకోండి, మీకేమొస్తుంది స్టూడెంట్ ఇలా కాకుండా మీకు ఆప్షనల్ స్టూడెంట్ అనేది ఇస్తుంది. స్టూడెంట్ ఎంటిటీ ఇది, ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ ఎంటిటీ ఆప్షనల్ స్టూడెంట్ సంథింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు స్టూడెంట్ ఎంటిటీని బయటికి తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి, స్టూడెంట్ లైక్ ఇఫ్ ఆప్షనల్ స్టూడెంట్ డాట్ ఈజ్ ప్రజెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తారు. ఇది ఉన్నప్పుడు మాత్రమే ప్రజెంట్ బయటికి తీసుకొస్తారు, అది నల్ అయితే తీసుకురామన్నమాట. ఓకేనా? సో స్టూడెంట్ ఎంటిటీ మేబీ అవుట్ సైడ్ మీరు డిక్లేర్ చేసుకోండి, స్టూడెంట్ ఎంటిటీ
సో ఈ స్టూడెంట్ ఎంటిటీలోకి ఈజ్ ఈక్వల్స్ టు ఎలా గెట్ చేస్తాం, విచ్ మెథడ్ వీ నీడ్ టు యూస్, ఆప్షనల్ స్టూడెంట్ డాట్ గెట్, అంతేనా. సో గెట్ అనే మెథడ్ ద్వారా గెట్ చేసుకుంటాం, ఈజ్ ప్రజెంట్ అనే దాని ద్వారా చెక్ చేసుకుంటాం డేటా ఉందా లేదా అనే విధంగా. ఓకేనా, ఇది మనం మీరు స్ప్రింగ్ బూట్లో యూస్ చేసేటువంటి ప్యాటర్న్. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఎనీ క్వరీస్, సో అవైలబుల్లో ఉండండి. సో మ్యాక్సిమం మనకు ఇంకా కొన్ని టూల్స్ కానీ ప్లాన్ చేస్తున్నాం, అదర్ టూల్స్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రెజ్యూమే ఫిల్ అవుతూ ఉండాలి, ప్రతి టూల్ యాడ్ చేసుకుంటా ఉన్నాం. సేమ్ వర్క్షాప్స్ ట్రై చేద్దాం. Log4j ఒకటి ఉంది, అండ్ ఫ్యూ టూల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి, అండ్ ఏఐ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫ్యూ లైక్ వర్క్షాప్స్లో. సో లైక్ స్టే ట్యూన్, వెయిట్ చేస్తూ ఉండండి, గ్రూప్లో అలాట్ కావునండి, సో దట్ మీకు టైం ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం వర్క్షాప్స్, మల్టిపుల్ అడ్వాన్స్డ్ వర్క్షాప్స్. ఓకే, అండ్ ఎవరైతే ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో మీకు జాబ్ వచ్చేంతవరకు ప్రాజెక్ట్ చేసుకుంటా ఉండండి, అడ్వాన్స్డ్ థింగ్ అనేది నేర్చుకుంటా ఉండండి, ప్రాబ్లం లేదు. అండ్ వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాల్ us. ఓకే, అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండి, ఎంటైర్ 6 monthsకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కోసం ఫస్ట్ ఈ వర్క్షాప్ సర్టిఫికేట్ యూ విల్ జస్ట్ పోస్ట్ ది స్క్రీన్ షాట్స్, 4 days వర్క్షాప్స్ ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నాం పోస్ట్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ లైక్ కంప్లీషన్ సర్టిఫికేట్. అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కోసం we need to plan something. You need to upload a projects whatever you do in level 1, level 2, level 3 or anything. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ ప్రాబ్లం లేదు, level 1 చేసి స్టాప్ అయ్యి ఉంటారు కదా కొంతమందికి. ఎనీహౌ ఏదైతే వాళ్ళు చేస్తుందో దాన్ని పోస్ట్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఒక ఫామ్ ఇస్తాం, సో దట్ యూ నీడ్ టు ఫిల్ దట్ ఫామ్. సో బేస్డ్ ఆన్ దట్ విల్ ట్రై టు ప్రొవైడ్ ది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. ఆర్ ఓన్లీ level 1 వరకు అయితే సో ఒకటి లైక్ కోర్స్ కంప్లీషన్, ఆర్ level 3 వరకు ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ ట్రాక్ కాకుండా వాళ్ళకి అఫీషియల్గా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. రైట్, సో ఎనీ డౌట్స్?